వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక దేవ మిథున ఇద్దరు కూడా వాళ్ళ నానమ్మ ఊరికైతే బయలుదేరతారు. కానీ మిథున అయితే ఎట్లా అయినా సరే దేవ మనసులో తన మీద ఉన్న ప్రేమని బయటికి తీసుకురావాలని ఇక మిథున తను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఇక ఇటు చూస్తే దేవ కోసం దేవాని ఏదో ఒక తప్పుడు కేసులో ఇరికించడం కోసం ఆ ఎస్ఐ అయితే డేగ కళ్ళతో దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ అయితే దేవా వాళ్ళు ఇట్లా ఊరెళ్తున్నారని ఇంకా ఆ ఎస్ఐకి చెప్పడంతో అతను కూడా మంచి అవకాశం దొరికిందని చెప్పి ఇక దేవా కోసం అతను కూడా అదే ఊరు బయలుదేరతాడు. ఇంకా ఇక్కడ చూస్తే దేవా పక్కింటి అమ్మాయి కూడా ఇంకా దేవా ఎక్కడికో వెళ్తున్నాడని చెప్పి తను ఎవరికో కాల్ చేసి చెప్తుంది. అతను మంచి అవకాశం దొరికిందని అతను కూడా ఇక కాల్ కట్ చేస్తాడు. అంటే జరిగిందంతా చూస్తూ ఉంటే అందరూ కూడా దేవాని టార్గెట్ చేస్తారు. ఇంకా దేవాని మిథునని విడగొట్టడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో లేదో చూద్దాం. ఇక కథలోకి వెళ్ళిపోతే మిథున అయితే ఎదురుగా ఒక పెద్ద పూల తొట్టను చూసి వెంటనే దేవాని కారాపమంటుంది. ఇక దేవా అయితే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇప్పుడిక్కడ కారాపమంటావేంటి? ఇంకా మా నానమ్మ వాళ్ళ ఊరు రాలేదు అని అంటుంటే అయ్యో దేవా చూడు ఒక్కసారి అటు చూడు ఎంత బాగుందో, ఆపుతావా లేకపోతే కారులో నుంచి దూకేమంటావా అని అనడంతో ఒసై రాక్షసి ఆపుతున్న నాగవే అని చెప్పి ఇక దేవా అయితే కారాపుతాడు. మిథున పరిగెత్తుకుంటూ గార్డెన్ అంతా చూస్తూ అలాగే గార్డెన్లో ఒక ఫ్లవర్ని తీసి దేవాకిచ్చి దేవాకి ప్రపోజ్ చేస్తుంది. ఇంకా దేవా అయితే ఆ పువ్వుని తీసుకుని బయలుదేరదామా అని అడగడంతో ఇక మిథున అయితే చాలా సంతోషంగా దేవా చెయ్యి పట్టుకుని దేవా వెంటే నడుస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా ఒక పక్క ఎస్ఐ అయితే దేవా కోసం ఒక వైపు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా మిథునని తీసుకుని దేవా అయితే ఇక వాళ్ళ ఊరు బయలుదేరతాడు. అనుకోకుండా ఎస్ఐ జీబు ఇక దేవా కారుకి అడ్డొస్తుంది. దేవా ఒక్కసారిగా ఎస్ఐ జీబుని చూసి గట్టిగా హారన్ కొడతాడు. ఇక ఎస్ఐ జీబులో నుంచి కిందకి దిగి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? అయినా నువ్విలా నా హార్ట్ తీసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏం కావాలి చెప్పు అని చెప్పి ఇక వాడైతే దేవాని రెచ్చగొడతాడు. దేవా చాలా కోపంగా చూడు మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేదా అని చెప్పి ఇక దేవా అయితే గట్టిగా ఆ ఎస్ఐకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా పక్కన ఉన్న కానిస్టేబుల్ సార్ ఎందుకు సార్ అనవసరంగా అతనితో పెట్టుకోవడం? పక్కన అసలే జడ్జి గారి కూతురు ఆవిడ గారు వాళ్ళ నాన్నగారితో చెప్తే తరువాత మీ పరిస్థితి ఏమవుతుందో కాస్త ఆలోచించండి అని అంటుంటే ఇక ఎస్ఐ మిథున వైపు ఒక రకంగా చూస్తూ చూడు ఇప్పుడు నీకు దారిచ్చాను కదా అని వదిలేశాను అనుకోకు, ఖచ్చితంగా నా హార్ట్ మళ్ళీ నేను నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటాను అని చెప్పి ఇక దేవా అయితే మిథున వైపు ఒక రకంగా చూస్తూ అక్కడి నుంచి పక్కకి జరుగుతాడు. ఇక దేవా అయితే వాణ్ణి కోపంగా చూస్తూ ఇంకా కార్ని ఫాస్ట్గా తీసుకెళ్తాడు. మిథున అయితే దేవా ఏంటి ఇంత ఫాస్ట్గా వెళ్తున్నావు? నాకు భయంగా ఉంది, ప్లీజ్ ఆపు, స్లో చెయ్యి. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇక కార్ని ఫాస్ట్గా తీసుకెళ్తాడు. ఇక మిథున అయితే ఆపు దేవా నాకు భయం వేస్తుంది అని చెప్పి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు. ఇక దేవాలో సడన్ బ్రేక్ వేయగానే మిథున కళ్ళు తెరిచి చూస్తుంది. అమ్మయ్యా ఇప్పటికైనా ఆపావు, అయినా వాడి మీద కోపంతో ఇట్లా తీసుకెళ్తావేంటి? ఎంత భయం వేసిందో తెలుసా అని అడగడంతో ఇక దేవా గబగబా కిందకి దిగి కారులో ఉన్న బ్రీడ్ కేస్ని కిందకి దింపి ఇక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా మిథునకి ఏమీ అర్థం కాదు. ఏయ్ దేవా నన్ను ఇక్కడ వదిలేసావేంటి? నేను కూడా వస్తానాగు, నాకిక్కడ ఏం తెలీదు అని చెప్పి మిథున గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దేవా అయితే ఏం మాట్లాడకుండా చాలా కోపంగా వెళ్ళిపోతాడు. మిథునకి ఏం చేయాలో అర్థం కాక ఎదురుగా ఒక చెట్టు కింద కూర్చుని ఉంటుంది. ఇక కొంతసేపటికి మళ్ళీ దేవా వస్తాడు. ఇక దేవా రావడంతో మిథున మళ్ళీ ఆ బ్రీడ్ కేస్ని తీసుకుని కారులో ఎక్కి కూర్చుంటుంది. ఏయ్ అట్లా వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి అని అంటుంటే ఇక దేవా చూడు నాకు మండితే ఈసారి నిజంగానే వదిలేసి వెళ్ళిపోతాను, అర్థమవుతుంది కదా అని చెప్పి దేవా అయితే మిథునకి వార్నింగ్ ఇస్తాడు. మిథున నన్ను వదిలి
నువ్వెక్కడికి వెళ్తావు? అలా నేను వెళ్ళనివ్వను కదా అని చెప్పి మిథున అయితే దేవాని కొంటిగా చూస్తూ అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే అమ్మ మహాతల్లి కాస్త సైలెంట్గా కూర్చో అని చెప్పి ఇక దేవ మిథునని తీసుకుని బయలుదేరతాడు. ఇక ఇక్కడ చూస్తే దేవ మీద కోపంతో ఉన్న రౌడీలు దేవ ఒంటరిగా దొరకడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా దేవ ఇట్లా ఊరు వదిలి వెళ్ళడం దేవాకి మరింత బలహీనపడతాడు. తన చుట్టుపక్కల తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఉండరు. దేవ ఒంటరిగా దొరికాడు కాబట్టి దేవాని వాళ్ళు చంపటానికి కరెక్ట్ అవకాశం దొరికింది అని చెప్పి వాళ్ళైతే ఇక దేవాని వెంబడిస్తూ ఉంటారు. కొంతసేపటికి దేవ అయితే కారు అద్దంలో నుంచి ఆ రౌడీలను చూస్తాడు. వాళ్ళని చూసిన దేవ కంగారుగా వీళ్ళేంటి ఇక్కడికొచ్చారు, ఇప్పుడు వీళ్ళు నా మీద అటాక్ చేస్తారా అన్నట్టుగా ఇక దేవ అయితే ఆలోచిస్తూ వాళ్ళు ఎక్కడికైతే రావాలనుకుంటున్నారో అక్కడికైతే చేరుకుంటారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న బామ్మగారు వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది. వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి అని చెప్పి ఇక ఆ బామ్మగారైతే వాళ్ళకి హారతి పడుతుంది. ఇంకా దేవ అయితే హాయ్ గ్రాని, ఉన్న పలంగా బాగాలేదు, నాకు అర్జెంటుగా మిమ్మల్ని చూడాలి అని చెప్పావు, నిన్ను చూస్తే బాగానే ఉన్నావు అని అడగడంతో మరి అట్లా చెప్పకపోతే మీరు వస్తారా ఏంటి, మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే రమ్మని చెప్పాను, మామూలుగా రమ్మంటే నువ్వు వస్తావా, అందుకే బాగాలేదని చెప్పాను, సరే సరే ఇక్కడే మాటలతో గడిపేస్తావా, లోపలికి వచ్చేదేమైనా ఉందా అని అంటుంటే ఇక మిథున అయితే బామా అని చెప్పి వెళ్ళి బామ్మగారిని హక్ చేసుకుంటుంది. ఇక దేవ అయితే బామా ఇది చాలా మోసం, నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఇక్కడికి పిలిపించుకోవడం ఏమాత్రం బాగాలేదు అని చెప్పి దేవ అంటుంటే ఏంట్రా నువ్వు నన్ను నిలదీస్తున్నావు, నోరు మూసుకుని లోపలికి పదా అని చెప్పి ఇక బామ్మగారైతే దేవాని తీసుకుని లోపలికైతే వెళ్తాడు. ఇక దేవాని మిథునని పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ప్లేట్లోనే కొన్ని ఫ్రూట్స్ని అలాగే ఒక గ్లాస్లోనే జ్యూస్ని పోసిస్తుంది. అది చూసిన దేవ బామ్మ నాకిచ్చో మరి తనకి అని అడగడంతో ఇక మిథున అయితే ఏంటి ఇవి నా కోసం బామ్మగారిచ్చారు, నీకు లేవు, కావాలంటే నువ్వే బామ్మగారిని అడిగి తీసుకో అని చెప్పి ఇక మిథున అయితే దేవ చేతిలో ఉన్న ఆ ఫ్రూట్స్ ప్లేట్ని అలాగే జ్యూస్ని లాక్కుంటుంది. ఒసై రాక్షసి వదలవే, మా బామ్మ నాకిచ్చింది అని చెప్పి ఇక దేవ మిథున చేతిలోంచి లాక్కుంటుంటే ఏయ్ ఆగండ్రా, ఏంట్రా ఇలా చిన్నపిల్లల్లాగా కొట్లాడుకుంటున్నారు, చూడండి మీ ఇద్దరికి కలిపే ఇచ్చాను, అది మీ ఇద్దరు కలిసి తినాలి అని అంటుంటే బామ్మ ఫ్రూట్స్ అంటే ఓకే కానీ ఈ జ్యూస్ అని అంటుంటే ఏంట్రా అంత చిన్నపిల్లాళ్ళ అడుగుతున్నావు, నీ భార్య నువ్వు కలిసి ఆ జ్యూస్ని తాగలేరా, ఓ ఒక కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకున్నట్టు ఆ జ్యూస్లో మీకోసం 2 స్ట్రాలు కావాలి అంతే కదా, సరే తెప్పిస్తానాగు అని చెప్పి ఇక బామ్మగారు లోపలికెళ్ళి 2 స్ట్రాల్ని తీసుకొచ్చి ఆ గ్లాస్లో పెడుతుంది. అది చూసిన దేవ అయ్యో ఏంటి నీకిలా అర్థమైందా అని చెప్పి ఇక దేవ తన మనసులో అనుకుంటూ అమ్మ తల్లి నాకేం అక్కర్లేదు, ఈ జ్యూస్ నువ్వే తాగు అని చెప్పి ఇక మిథున చేతిలో పెడతాడు. మిథున అయితే అయ్యో ఏవండి ఆగండి అని చెప్పి ఇక దేవాని ఆపుతుంది. దేవ వెళ్ళిన తర్వాత బామ్మగారు మిథునతో మాట్లాడుతూ అమ్మా మిథున ఏమైంది, ఉన్న పలంగా ఇక్కడికి ఎందుకొస్తానన్నావు, అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక మిథున అయితే పెద్దావిడికి జరిగిందంతా చెప్తుంది. ఇక పెద్దావిడైతే ఓ అయితే ఇప్పుడు నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చావన్నమాట, పిచ్చి పిల్ల, ఈ విషయం గురించి నువ్వు నన్ను అడిగితే అప్పుడే చెప్పుండేదాన్ని, వాడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, వాడి మనసులో నీకు భార్య స్థానాన్ని ఎప్పుడో ఇచ్చేశాడు అని అంటుంటే అయ్యో బామ్మ అది మీరు చెప్తే కాదు ఆయన నోట్లో నుంచి చెప్పాలి, ఒకవేళ ఆయన మనసులో నాకు స్థానం లేకపోతే ఆయన నన్ను భార్యగా అంగీకరించకపోతే అని చెప్పి ఇక మిథున అంటుంటే పిచ్చి పిల్ల, వాడు నిన్ను ఎప్పుడో ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ విషయంలో వాడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, ఎంతో కేర్ఫుల్గా ఉంటున్నాడు, అది నీకు ఇంకా అర్థం కాలేదా
అని చెప్పి ఇక పెద్దావిడైతే మిథునతో అంటూ ఉంటే, మిథున ఏమో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఆయన నేను కలిసి ఇక్కడి నుంచి భార్యాభర్తలుగానే తిరిగి మా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మిథున అయితే పెద్దావిడికి చెప్తుంది. ఇక ఇది ఇలా ఉండగా పెద్దావిడైతే, రేయ్ మనవడా ఇక్కడున్నావేంట్రా, నీకోసం నీ భార్య ఎదురు చూస్తుంది, రారా అని చెప్పి ఇక దేవాని బయట నుంచి లోపలికి తీసుకొస్తుంది. అయ్యో బామ్మ, నీకు దండం పెడతానే, నన్ను వదిలిపెట్టు, నేను ఆ రాక్షసితో కలిసి భోజనం చెయ్యలేను అని అంటుంటే, రేయ్ నాకు తెలుసురా, మీ ఇద్దరిది ప్రేమ పెళ్ళి, మీరిద్దరూ ప్రేమించుకున్నారు, మరి ఇప్పుడు నా దగ్గర సిగ్గుపడితే ఎలా, ముందు నువ్వు నోరు మూసుకుని మిథున పక్కన కూర్చో అని చెప్పి మిథున పక్కన కూర్చోపెట్టి భోజనం ప్లేట్లో భోజనాన్ని వడ్డిస్తుంది. ఒక్కసారిగా మిథున అయితే మళ్ళీ గతంలో దేవ అలాగే మిథున కలిసి ఒకరికొకరు తినిపించుకున్న సంగతిని గుర్తు చేసుకుని, బామ్మగారు మళ్ళీ మా ఇద్దరిని కలిపి తినమని చెప్తారు అని చెప్పి సంతోషంగా బామ్మగారి వైపు చూస్తుంది. ఇక బామ్మగారు ఆ ప్లేట్లో వడ్డించుకుని తినండ్రా అని చెప్పడంతో ఇంకా దేవ అయితే, చూడు బామ్మ, మళ్ళీ నువ్వు మునుపటిలాగా నన్ను తినిపించమంటే మాత్రం అస్సలు బాగోదు అని అంటుంటే, చూడ్రా నువ్వు ఎవ్వరికి తినిపించక్కర్లేదు, కానీ మీ ఇద్దరూ కలిసి అదే ప్లేట్లో భోంచేయాలి అని చెప్పడంతో, ఏంటి ఇద్దరికి కలిసి ఒకటే ప్లేటా అని చెప్పి మిథున ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏ నీ భర్త ప్లేట్లో తినకూడదా, నీ భర్త ఎంగిలి నువ్వు తినకూడదా అని అడగడంతో, నాకోకే మరి ఆయన అని చెప్పి ఇక మిథున అయితే దేవ వైపు చూస్తుంది. దేవ చిచి, దీనెంగిలి నేను తినాలా, నా వల్ల కాదు అని అంటుంటే, రేయ్ మనవడా ఏంటి ఎక్కువ చేస్తున్నావు, అంటే నేనేమైపోయినా పర్వాలేదు, మీరిద్దరూ ఇలా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని, మీ ఇద్దరి మధ్యలో ఎట్లాంటి బంధం లేదని, కేవలం నా దగ్గర మీరిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారని అన్న ఆలోచనే నాకొచ్చిన మరుక్షణం ఈ ముసల్ది గుండెదిలేస్తుంది, నీ వల్లే ఈ ముసల్ది చచ్చిపోయిద్ది అని చెప్పి ఇక బామ్మగారైతే దేవాని బెదరకొడుతుంది. దేవా, బామ్మ నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడద్దు, ఏంటిప్పుడు ఈ భోజనం తినాలి అంతే కదా అని చెప్పి ఇక ప్లేట్లో భోజనాన్ని తింటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా సూర్యకాంతమైతే మిథున అక్కడికి నిజంగానే దేవాకి భార్యగా దగ్గరవడం కోసమే వెళ్ళిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక శ్రీరంగం కాంతం కాంతం అని చెప్పి చాలా ప్రేమగా లోపలికి వచ్చి కాంతాన్ని పట్టుకోవడంతో ఒక్కసారిగా కాంతం చాలా కోపంగా ఇంకా శ్రీరంగాన్ని కొడుతుంది. శ్రీరంగం అయితే భయపడుతూ, కాంతం నేను నీ మగుణ్ణే, ఏంటే దొంగని కొట్టినట్టు ఇట్లా కొడుతున్నావు, ఒసై ఒసై అని చెప్పి ఇక సూర్యకాంతాన్ని పిలవడంతో ఒక్కసారిగా సూర్యకాంతం ఉలిక్కిపడి, ఎవండి మీరా అని చెప్పి ఇక వాళ్ళ ఆయన్ని మంచం మీద కూర్చోబెడుతుంది. ఏంటే నువ్వు ఇంతకటి వరకు ఒక దొంగని కొట్టినట్టు కొట్టావు, ఇప్పుడేమో తెగ నటించేస్తున్నావు, అసలు నిజంగా నా మీద నీకు ప్రేముందా, లేకపోతే కావాలని కోపాన్ని మనసులో పెట్టుకుని పైకి ప్రేమను నటిస్తున్నావా అని చెప్పి ఇక శ్రీరంగం అయితే సూర్యకాంతాన్ని అడగడంతో, కాంతం చూడండి అదంతా పక్కన పెడితే ఈరోజు మిథున అలాగే మీ తమ్ముడు దేవ కలిసి మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికెళ్లారు, అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవలన్నీ పోయి వాళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలుగా ఒక్కటైపోతారా, మీ తమ్ముడు దేవా నిజంగానే మిథునని భార్యగా అంగీకరిస్తాడంటారా అని చెప్పడంతో ఆ మాటలకి శ్రీరంగం నవ్వుతూ, పిచ్చిదానా, సూర్యుడు పడమరన ఉదయించడు, అలాగే చంద్రుడు తూర్పున అస్తమించడు అన్నది ఎంత నిజమో మిథున అలాగే దేవ కలవకపోవడం అనేది కూడా అంతే నిజం. వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు, సరేనా, నీకు మిథున మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు కానీ నా తమ్ముడి మీద నాకు చాలా నమ్మకం ఉంది, ముందు నీకోసం బిర్యానీ తెచ్చాను తిను అని చెప్పి ఇక శ్రీరంగమైతే బిర్యానీని సూర్యకాంతానికి ఇస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా మిథున అయితే చాలా బాధగా బయట డల్గా కూర్చుంటుంది. ఇక మిథున కోసం పెద్దావిడ అక్కడికైతే కొన్ని పూలని తీసుకుని వస్తుంది. ఇక మిథున ఆకాశం వైపు చూస్తుంటే, ఏంటి ఆకాశంలో చుక్కలు లెక్కేస్తున్నావా అని అంటుంటే, పోబామ్మ నేనేమి ఆకాశంలో చుక్కల్ని లెక్కేయట్లేదు, ఆ చందమామని చూస్తున్నాను అని అంటుంటే, ఏ ఆ చందమామని చూస్తుంటే నా మనవణ్ణి చూస్తున్నట్టు అనిపిస్తుందా అని అంటుంటే, అవును అవును బామ్మ, నా మనసులో మాట మీకెలా తెలుసు
అని అంటుంటే, సరే అట్లా చందమామని దూరం నుంచే చూస్తావా, చందమామ దగ్గరికి వెళ్ళాలని అనిపించట్లేదా అని అంటుంటే, అమ్మో ఇప్పుడు మీ మనవడి దగ్గరికి వెళ్తే అక్కడ మామూలు గొడవ జరగదు, ఆయన నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటినా గెంటేస్తాడు అని చెప్పి ఇక మిథున అయితే పెద్దావిడతో మాట్లాడుతుంటే, పెద్దావిడ పిచ్చి పిల్ల, చూడు వాడు నిన్నెక్కడికి పంపించడు, వాడితో కలిసి జీవితాంతం జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నావు, నీ ఆశ నెరవేరుతుంది అని చెప్పి ఇక పెద్దావిడ పువ్వులు తీసి మిథున తలలో పెడుతూ ఉంటుంది. ఇక మిథున అయితే ఆ పువ్వుల్ని చూసి, బామ్మ ఏంటిదంతా అని అంటుంటే, చూడు నీ జీవితాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టు, వెళ్ళు నీ భర్తతో కలిసి నీ జీవితాన్ని పంచుకో అని చెప్పి పెద్దావిడైతే మిథునని పాలిచ్చి గదిలోకి పంపిస్తుంది. ఒక్కసారిగా మిథున దేవ మీద పడుతుంది. దేవ ఆ పాల గ్లాస్తో ఉన్న మిథునని చూస్తూ ఉండిపోతాడు. ఇక మిథున కూడా దేవాని చూస్తూ ఉండిపోతుంది. అలా కొద్దిసేపు ఒకరినొకరు చూస్తూ ఉండిపోతారు. ఇక మిథున అయితే, ఏంటి అట్లా చూస్తున్నావు, అంత నచ్చానా అని అంటుంటే, ఇక దేవ ఏంటి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు అని మిథునని దేవ అడుగుతూ ఉంటాడు. ఇక దేవ అలా అడగడంతో మిథున మరింత సిగ్గుపడుతూ, అయితే నేను నీకు కొత్తగా కనిపిస్తున్నానంటే నువ్వు నన్ను రోజు చూస్తున్నావు కదా అని చెప్పి ఇక దేవాని మిథున అడుగుతుంది. ఏయ్ నేను నిన్ను చూడటమేంటి, ఈరోజు కాస్త విచిత్రంగా కనిపిస్తుంటే, అయినా నువ్వు ఇట్లా పాలు తీసుకుని సిగ్గుపడుతూ లోపలికొస్తుంటే నాకు నవ్వొస్తుంది అని చెప్పి ఇక దేవ గట్టిగా వెటకారంగా నవ్వుతాడు. దేవ అలా నవ్వడంతో మిథున, ఏయ్ ఎందుకలా నవ్వుతున్నావు, మర్యాదగా నవ్వాపు అని చెప్పి ఇక మిథున అయితే దేవ మీద కోపడుతుంది. దేవ మాత్రం అస్సలు నవ్వు ఆపకుండా నవ్వుతూనే ఉంటాడు. ఇక మిథున కోపం తెచ్చుకుని పాల గ్లాస్ని పక్కన పెట్టి దేవాని కొట్టడానికి వెళ్తుంది. ఇక దేవ పరిగెడుతూ ఉంటే అలా ఇద్దరు ఒకరికొకరు కాలు స్లిప్ అయి ఒకరి మీద ఒకరు పడతారు. రానున్న ఎపిసోడ్స్లో ఇక మిథున దేవ మనసులో తన మీద ప్రేమని బయట పెట్టేలా చేస్తుందా, ఇంకా దేవా కోసం కాపు కాస్తున్న రౌడీలు దేవా మిథునలకి ఏదైనా హాని కలిగిస్తారా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో